హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో సమ్మర్ స్పెషల్ మ్యాంగో మస్తాని ఎలా చేయాలో చూపిస్తాను. సమ్మర్లో కంపల్సరీగా తప్పకుండా ట్రై చేయాల్సిన డ్రింక్. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలైనా పెద్దవాళ్ళకైనా ఇలా చేసి ఇచ్చామంటే ఒక్క గ్లాస్తో వదలరు, మళ్ళీ మళ్ళీ కావాలంటారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా ఈ చల్లని మ్యాంగో మస్తాని ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఇలా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 1 టీ స్పూన్ సబ్జా గింజలను వేసుకొని పావు కప్పు వరకు నీళ్ళను కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఈ సబ్జా గింజలను నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకొని ఈ బౌల్ను రెడీగా పక్కన పెట్టుకోండి. ఇలా 2 పండిన మ్యాంగోలను తీసుకొని శుభ్రంగా నీళ్ళతోటి వాష్ చేసుకొని తీసుకోవాలి. మనం ఎప్పుడైనా మ్యాంగోలను యూజ్ చేసే ముందు ఒక హాఫ్ అన్ అవర్ పాటు నీళ్ళల్లో వేసుకొని ఉంటే దాని మీద ఉండే కెమికల్స్ ఏవైనా ఉంటే పోతాయి. అందుకని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నీళ్ళల్లో ఉంచి తీసుకోవాలి. ఇప్పుడు ఇలా మీకు నచ్చినట్లుగా ముక్కలుగా కట్ చేసుకొని బౌల్లోకి తీసుకోండి. ఇలా 2 మ్యాంగోస్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని 2 బౌల్స్లోకి సపరేట్గా పెట్టుకోండి. ఇందులో ఒక బౌల్లోని ముక్కలను అలా పక్కకు పెట్టేసుకోండి. ఇలా మరొక బౌల్లోని మ్యాంగో ముక్కలను మాత్రం ఇలా ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి స్వీట్నెస్కి తగ్గట్లుగా 2 to 3 టేబుల్ స్పూన్స్ పంచదారను వేసుకోవాలి. మీరు దీని ప్లేస్లో హనీనైనా తీసుకోవచ్చు, లేదంటే పావు కప్పు వరకు కండెన్స్డ్ మిల్క్నైనా తీసుకోవచ్చు. టేస్ట్ ఇంకా రిచ్గా ఉంటుంది. అలాగే 1.5 కప్పు వరకు కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టిన పాలను కూడా వేసుకోవాలి. ఇందులోకి మీరు కావాలంటే ఫ్లేవర్డ్ ఐస్ క్రీమ్ ఏదైనా అవైలబుల్గా ఉంటే వేసుకోవచ్చు. అలాగే యాలకుల పొడి ఉన్నా కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే వేయడం లేదు. ఇలా మూత పెట్టేసి స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఈ విధంగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ గ్లాసెస్లోకి సర్వ్ చేసుకుందాం. ముందుగా ఇలా గ్లాస్లోకి ఇలా కొన్ని ఐస్ క్యూబ్స్ని వేసుకోవాలి. అలాగే నానబెట్టిన సబ్జా గింజలను 1 టీ స్పూన్ వరకు వేసుకొని అలాగే మనం పక్కకు పెట్టిన మ్యాంగో ముక్కలు ఉన్నాయి కదా, వాటిని కూడా కొన్ని వేసుకోవాలి. అలాగే మనం గ్రైండ్ చేసుకున్న మ్యాంగో పల్పుని వేసుకొని దానిపైన ఇలా 1 స్కూపు వెనీలా ఐస్ క్రీమ్ని వేసుకోవాలి. ఈ వెనీలా ఐస్ క్రీమ్ బదులు మీ దగ్గర ఏదైనా ఫ్లేవర్ ఐస్ క్రీమ్ ఉన్నా దాన్నైనా వేసుకోవచ్చు. అలాగే మళ్ళీ రిపీటెడ్గా దానిపైన 1 టీ స్పూన్ సబ్జా గింజలను అలాగే మళ్ళీ కొన్ని మ్యాంగో క్యూబ్స్ని అలాగే మనం గ్రైండ్ చేసుకున్న మ్యాంగో పల్ప్ని వేసుకోవాలి. అలాగే మళ్ళీ పైన ఇలా గార్నిష్గా 1 స్కూప్ వెనీలా ఐస్ క్రీమ్ని, కొన్ని టూటీ ఫ్రూటీలను, చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని, అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఈ మ్యాంగో ముక్కలను వేసుకోవాలి. ఇలా రిపీటెడ్గా లేయర్స్గా చేసుకోవడమే. ఇంకా మీకు కావాలి అంటే పైన చెర్రీస్తో కూడా గార్నిష్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా సమ్మర్ స్పెషల్ చల్లని మ్యాంగో మస్తాని రెడీ అయిపోయింది. సమ్మర్లో కంపల్సరీగా ప్రతి ఒక్కరూ ట్రై చేయాల్సిన డ్రింక్ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా చేసి ఇంట్లో వాళ్ళకి ఇచ్చామంటే ఎంతో ఎంజాయ్ చేస్తూ తాగేస్తారు. ఒక్క గ్లాస్తో ఆగుడు, ఇంకా కావాలంటారు. అసలే మ్యాంగో సీజన్ వస్తుంది. ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ఈ సమ్మర్ స్పెషల్ చల్లని మ్యాంగో మస్తాని ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.